వేద జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని తరచుగా కఠినమైన గురువుగా, విశ్వం యొక్క క్రమశిక్షణగా పరిగణిస్తారు. శని ప్రభావం కర్మభావనంతో ముడిపడి ఉంది. మన్గత్ కర్మ ఫలితాలను, మంచి చెడులను అందించేది శనిశ్వరుడే అని నమ్ముతారు. శని గ్రహం తరచుగా కష్టాలు, అడ్డంకులతో ముడిపడి ఉన్నప్పటికీ దాని శక్తి స్వభావరీత్యా చెడు కాదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శని ప్రభావం సమతుల్యత మరియు జవాబుదారీతనం గురించి ఎక్కువగా ఉంటుంది. ఇది మన పరిమితులను ఎదుర్కోవటానికి, మన తప్పుల నుండి నేర్చుకోవడానికి మరియు బలంగా మరియు తెలివిగా ఉద్భవించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన జాతకంలో శని స్థానం మన బలాలు మరియు బలహీనతలను వెల్లడిస్తుంది. మన జీవితంలో ఎక్కడ సవాళ్లను ఎదుర్కోవచ్చో అది హైలైట్ చేస్తుంది. కానీ అది మనకు ఎక్కడ వృద్ధి మరియు పరివర్తనకు అవకాశం ఉందో కూడా చూపిస్తుంది. శని పాహాలు కఠినంగా ఉండవచ్చు, కానీ అవి ఎప్పుడూ ఉద్దేశ్యం లేకుండా ఉండవు. శని శక్తిని అర్థం చేసుకోవడం మరియు దానితో పని చేయడం ద్వారా మనం జీవిత సంక్లిష్టతలను ఎక్కువ అవగాహన మరియు స్థితికి నావిగేట్ చేయవచ్చు. శని యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి దాని దృష్టి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు తాము ఆక్రమించిన గ్రహాలను మాత్రమే కాకుండా వారు చూసే గ్రహాలను కూడా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. శని తన స్థానం నుండి 3వ మరియు 10వ ఇళ్లపై తన దృష్టిని నిలుపుతుంది. ఈ చూపు తరచుగా సవాలుగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది తాకిన ప్రాంతాలకు ఆలస్యం, అడ్డంకులు లేదా పరిమితులను తెస్తుంది. ఉదాహరణకు 7వ ఇంటిపై శని దృష్టి సంబంధాల్లో జీవిత భాగస్వామిని కనుగొనడంలో లేదా వివాహంలో సామరస్యాన్ని కొనసాగించడంలో సవాళ్లను సూచిస్తుంది. అయితే శని ప్రభావం ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉండదని గుర్తుకోవడం చాలా ముఖ్యం. శని దృష్టి తీసుకువచ్చే సవాళ్లు మనకు విలువైన పాఠాలను నేర్పించడానికి ఉద్దేశించబడ్డాయి. అవి మనల్ని మరియు మన సంబంధాలను ఓపిక, పట్టుదల మరియు లోతైన అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రోత్సహిస్తాయి. కొన్ని గ్రహాలు లేదా రాశుల ద్వారా శని యొక్క సంచార సమయంలో దాని ప్రభావం బలంగా ఉంటుంది. సాడే సతి మరియు దయ్యి అని పిలువబడే ఈ కాలాలు తరచుగా ముఖ్యమైన జీవిత మార్పులు మరియు సవాళ్లతో ముడిపడి ఉంటాయి. శని గ్రహం కర్మ, సమయం మరియు పరివర్తన భావనలతో లోతుగా ముడిపడి ఉంది. ఇది పరిమితులు, ఆలస్యాలు మరియు కట్టపడి పనిచేసే గ్రహం. శని ప్రభావం మనకు సహనం, పట్టుదల మరియు స్వీయ క్రమశిక్షణ విలువను నేర్పుతుంది. మన జాతకంలో శని స్థానం మన జీవితంలో ఎక్కడ కష్టాలు అనుభవించవచ్చో లేదా అదనపు ప్రయత్నం చేయాల్సిన అవసరం సూచిస్తుంది. ఈ సవాళ్లు మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడ్డాయి. శని పరీక్షలు వివిధ రూపాల్లో వ్యక్తమవుతాయి. మనం ఆర్థిక ఇబ్బందులు, కెరీర్లో ఎదురుదెబ్బలు, సంబంధాల సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సవాళ్లు మానసికంగా క్షీణింపజేస్తాయి మరియు మన జీవిత ఉద్దేశాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. అయితే ఈ విచారాల ద్వారానే మనం స్థితిస్థాపకత, బలం మరియు జితానాన్ని అభివృద్ధి చేసుకుంటాం. శని పాయాలు కట్టమానప్పటికీ అవి చివరికి పరివర్తన చెందుతాయి. అవి మన భ్రమను తొలగించడానికి, మన భయాలను ఎదుర్కోవడానికి మరియు మరింత ప్రామాణికమైన మరియు కరుణాత్మక వ్యక్తులుగా ఉద్భవించడానికి సహాయపడతాయి. ఇప్పుడు శని యొక్క ప్రయోజనకరమైన అంశాలను పరిశీలిద్దాం. శని తరచుగా దాని సవాళ్లకు భయపడినప్పటికీ అది మన జీవితాల్లోకి అనేక సానుకూల ప్రభావాలను కూడా తెస్తుంది. శని మనకు క్రమశిక్షణ, బాధ్యత మరియు సహనాన్ని నేర్పుతుంది. ఇది కష్టపడి పని చేయడం మరియు పట్టుదలకు ప్రతిఫలం ఇస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి మనకు మార్గనిర్దేశం చేస్తుంది. శని పాయాలను అందిపుచ్చుకోవడం ద్వారా మనం సమగ్రత మరియు స్థితిస్థాపకత యొక్క బలమైన భావనను అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి దాని కఠినత్వంలో కూడా శని ప్రభావం వ్యక్తిగత వృద్ధి మరియు విజయానికి శక్తివంతమైన శక్తిగా ఉంటుంది. ముందుకు వెళుతూ శని యొక్క కఠినమైన ప్రభావాలను తగ్గించడానికి కొన్ని నివారణలు మరియు ఉపశమన చర్యలను చర్చిద్దాం. నీలమణి లేదా అమెరిస్ట్ వంటి నిర్దిష్ట రత్నాలను ధరించడం వంటి శనిని శాంతింపజేయడానికి సాంప్రదాయ పద్ధతులు వివిధ మార్గాలను సూచిస్తాయి. ముఖ్యంగా శనివారాల్లో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. అదనంగా శని దేవుడికి అంకితం చేయబడిన ఆచారాలు మరియు ప్రార్థనలు చేయడం వల్ల ప్రశాంతత మరియు సమతుల్యత లభిస్తాయి. ఈ నివారణలు శని శక్తిని శ్రావ్యంగా మార్చడానికి, దాని సవాళ్లను ఎక్కువ సౌలభ్యంతో నావిగేట్ చేయడంలో మాకు సహాయపడతాయి. చివరగా శని ప్రభావం స్థితిస్థాపకతకు ఎలా మార్గం సుగమం చేస్తుందో మాట్లాడుకుందాం.
శని విచారాలను ఎదుర్కోవడం ద్వారా మనం అడ్డంకులను అధిగమించడం మరియు బలంగా ఉద్భవించడం నేర్చుకుంటాము. కష్ట సమయాల్లో కూడా పట్టుదల విలువను మరియు సానుకూల దిక్కుపపాన్ని కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను ఇది మనకు నేర్పుతుంది. శని పాయాను అందిపుచ్చుకోవడం భవిష్యత్తు కోసం దృఢమైన పునాదిని నిర్మించడానికి, అంతర్గత బలం మరియు దుర్జోగ సంకల్పభావాన్ని పెంపొందించడానికి మాకు సహాయపడుతుంది. కాబట్టి చివరికి శని ప్రయాణం కష్టాలను తట్టుకోవడం గురించి మాత్రమే కాదు, స్థితిస్థాపకత మరియు సంతృప్తికరమైన జీవితానికి అడుగుజాడలుగా మార్చడం.